నాలుగోది ప్రార్థన దీర్ఘాయునిస్తుంది. ఏమిస్తుందంట? ప్రార్థన దీర్ఘాయునిస్తుంది. చూడండి, బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తున్నాం. కీర్తన 91 కీర్తన 15-16 వచనం. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అనగా మోసే ఇక్కడ ఈ కీర్తనను మరి ఆయన తెలియపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండును. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవునామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కని మాట. దేవుని మనం ప్రేమిస్తున్నామా? దేవుని మనం ప్రేమించగలుగుతున్నామా? అతడు నన్ను ప్రేమించిన యెడల నేను అతన్ని తప్పించుదను. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? మొదటి చరణము నుంచి చదువుకుంటూ వస్తుంటే అక్కడ ఎన్ని తెగుళ్ళు, ఎన్ని కష్టాలు, మరి అనేక సమస్యలు, ఉరి, వేట, ప్రమాదము, వీటన్నిటి నుంచి తప్పించగలుగుతాడు. ఎప్పుడు తప్పించగలుగుతాడంటే నీ ప్రార్థనను చేయగలిగినప్పుడు, నువ్వు ప్రార్థన మీద ఆధారపడి కలిగి ఉన్నప్పుడు. అతడు నన్ను మొరపెట్టగా, ఏ వ్యక్తి అయితే మొరపెడతాడో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయగలుగుతారో, దేవుని చిత్తానుసారంగా కలిగి ఉంటాడో, దేవుని వాక్యాన్ని లోబడతారో, ప్రార్థన ఎవరైతే మోకరించి ప్రార్థన చేయగలుగుతారో తన జీవితంలో అనేక కష్టాల నుంచి, అనేక నష్టాల నుంచి తప్పించి దేవుడు ఏమి ఇవ్వగలుగుతాడంటే ఆయుష్నిస్తాడు. ఏమి ఇవ్వగలుగుతున్నాడు? దేవుడు ఆయుష్నిస్తాడు. చదవండి 15వ వచనం మళ్ళీ. అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. చూడండి, ఏ వ్యక్తి అయితే మొరపెడతాడో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తికి ఏం చేస్తాడట? జవాబు ఇస్తాడా? శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరచెదను. దేని చేత అంటండి? దీర్ఘాయు చేత తృప్తి. దీర్ఘాయు చేత ఏం కలిగేస్తాడట? తృప్తి అండి. కొందరు దేవుడు ఆయుష్యిస్తాడు. మీరు బాగా గమనించండి. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. దేవుడు ఆయుష్యిస్తాడు, కానీ వారి నోటి నుంచి ఏం పలుకుతారు తెలుసా? దేవుడు నన్ను ఎప్పుడు తీసుకుపోతే బాగుండునో. ఉన్నారండి మీరు? ఎందుకండి? వారు మంచంలోనే ఉన్నారు. ఆయుష్ ఇచ్చిండు దేవుడు, బ్రతికించిండు, కానీ ప్రయోజనము వారి నోటి నుంచి ఏమంటారు? దేవుడు ఎప్పుడు తీసుకుపోతే బాగుండునో. కానీ దేవుడు వీటన్నించి విడిపించి దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు. ఈ దినమున దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి మనం ఏ విధంగా కలిగి ఉంటున్నాం, ఏ విధంగా నడవగలుగుతున్నాం, ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం, దేవునికి ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాం, మనం దేవుని ఏ విధంగా మనం ప్రేమించగలుగుతున్నాం. వీటన్నిటి నుంచి మొదటి చరణం నుంచి 16వ చరణం వరకు చదువుతా ఉంటే అనేక సమస్యలండి. మీరు లెక్క పెట్టండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరణము నుంచి, అనేక విష పురుగుల నుంచి, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించుకుంటూ దేవుడు తన ఆయుష్నిస్తే ఆ దేవుడిచ్చిన ఆయుష్ను కూడా మనం ఏం చేయగలుగుతున్నాము? దేవుడిచ్చిన ఆయుష్ను దేవునికి మనం ఆరాధించే వారంగా కలిగి ఉన్నామా? దేవుని నిన్ను స్తుతించగలిగిన వారంగా కలిగి ఉంటున్నామా?
దేవుని విడలమైన మన జీవితాలలో మనం ఏమేమి కలిగి ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకున్న వారంగా కలిగి ఉండాలి.